నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల వేళ ఓటర్లపై నినాదాల ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. అటువంటిదే ఓ పదునైన వినూత్నమైన నినాదంతో చేవెళ్ల కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి జి రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చెయ్యి చేవెళ్ల రంజిత్ అనే నినాదంతో కూడిన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఒక్క నినాదంతో నియోజకవర్గం పేరు, అభ్యర్థి పేరు, పార్టీ గుర్తులను జనంలోకి తీసుకెళ్లేలా ప్రచార వ్యూహాన్ని రచించడం విశేషం. ఈ నినాదం ప్రత్యర్థులపై పాశుపతాస్త్రంలా పనిచేస్తోందని రంజిత్ రెడ్డి అంటున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం గత చరిత్రను పరిశీలిస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ కు 6,75,898 అంటే 22.8% ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇక్కడ 6,62,344 అంటే 21.5% ఓట్లు దక్కాయి. గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిపోవడంతో ఏకంగా 12,98,122 అంటే 33.8% ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది. ఆయన చేసిన ప్రజాసేవ గుర్తించిన ప్రజలు ప్రచారంలో ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ రంజిత్ రెడ్డి ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను ఘనంగా స్వాగతిస్తున్నారు. ఇలా ఏ కోణంలో చూసినా అధికార కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు అవకాశాలే ఉన్నాయి. అగ్నికి వాయువు తోడైనట్లుగా చెయ్యి చేవెళ్ల నినాదం ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారింది. 2004-2009 ఎన్నికల్లో రాజన్న రాజ్యం పేదల రాజ్యం అనే స్లోగన్ తో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను సాధించింది. ఈ నినాదమే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది. కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిన మరో నినాదం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం. ఇది కూడా ఆ పార్టీని పాపులర్ చేసిన గొప్ప స్లోగన్. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇలాంటి నినాదాలను వాడుతుండటం కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ కూడా అలాంటి ప్రయోగాలే చేసి చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఔరా అనిపించుకుంటున్నారు.